చూస్తున్నాము యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగించినట్లుగా బట్టబయలవుతూ ఉంది. అయితే ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దాంతో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డు చేశాడు హర్ష సాయి. రైట్, బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతారని బ్లాక్మెయిల్ చేసినట్లుగా బాధితురాలు వాపోతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా చూస్తే ఈ వ్యవహారంపై హర్ష సాయి స్పందించాడు. అయితే తనపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. అన్నీ కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నాయని చెప్పి ఆ స్టోరీలో రాసుకొచ్చాడు హర్ష సాయి. ఇంతకుముందు మనం చూసాము. కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలు అందిస్తారని స్పష్టం చేశాడు. మరోవైపు చూస్తే గనక హర్ష సాయి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. హర్ష సాయికి సంబంధించిన అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పారు. అలానే నిన్నటి నుంచి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ సైతం అందుబాటులో లేనట్లుగా వెల్లడించారు. బాధితురాల నుంచి కొన్ని ఆధారాలను సేకరించిన నార్సింగ్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు. అలానే హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోలను నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. పలుమార్లు తనపై అత్యాచారం చేయడమే కాకుండా దాడి కూడా చేసినట్లుగా బాధితురాలు వివరించింది. హర్ష సాయి వల్ల తాను చిత్రహింసలు అనుభవించారని కన్నీటి పర్యంతమైంది మహిళ. హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ప్రస్తుతం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా, ప్రస్తుతం చూస్తున్నాము హర్ష సాయి అందరికీ తెలుసు, ఒక వివాదం వెనక మరొక వివాదం హర్ష సాయికి చుట్టుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం కనుక చూస్తే కనుక ఒక్కసారి క్లియర్ కట్ గా చెప్పండి. ఒక మహిళ అయితే వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. సో ఆమె నగ్న వీడియోలు కానీ ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి డబ్బుల కోసం అని చెప్పి చాలా అయితే దీంట్లో మహిళ చెప్పినట్టుగా తెలుస్తుంది. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే మెగా సినిమాకు ముందు సిట్టింగ్స్లో వీళ్ళకిద్దరికి పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలోనే ఒకరికొకరికి బాగా చానిహిత్యం పెరిగిందనేసి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎవరైతే హర్ష సాయి ఏ విధంగా తనను మోసం చేశాడు, ఎలా తను నా లైఫ్లోకి వచ్చాడు, ఏ విధంగా నన్ను వాడుకున్నాడు, తర్వాత డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే అనేక రకాలుగా నన్ను వాడుకొని బెదిరింపులు, ఎక్స్టార్షను, బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయనేసి కూడా విక్టిమ్ ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టిన నేపథ్యంలో దాని పక్క ఒక పక్క దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు సడన్గా ఎవరైతే హర్ష సాయి పైన అలిగేషన్స్ చేస్తున్నారో ఆ బాధితురాలు పైన మరొక 2 ఆడియోలను రిలీజ్ చేశారు హర్ష సాయికి సంబంధించినటువంటి మనుషులు. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా బాధితురాలు హర్ష సాయితో మాట్లాడుతున్నటువంటి ఆడియో, అంటే ఒకానొక సమయంలో వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేటప్పుడు బాధితురాలే ఎవరైతే హర్ష సాయి పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, లవ్ చేయమని అడుగుతున్నట్టుకు, అవుట్డోర్ వెళ్దాం అన్నట్టుగా, లేకపోతే సెడ్యూస్ చేసినట్టుగా దాంట్లో చాలా స్పష్టంగా ఆడియోలు కనపడుతున్నాయి. ఆ ఆడియోల్ని రికార్డ్ చేసి వీళ్ళు ఇవాళ పంపించినట్టు నేపథ్యం కనపడుతుంది. మొదటగా తనే హర్ష సాయి పైన కన్నేసింది, తనే హర్ష సాయి పైన అన్ని రకాలుగా కూడా సెడ్యూస్ చేస్తూ అతన్ని లొంగపరుచుకున్నది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఇంటెన్షన్. అంతే దాదాపు రానా, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అప్డేట్స్ వస్తున్నాయి. సో హర్ష సాయి వ్యవహారం
వ్యవహారంలో అసలు ఏం జరిగింది? బిగ్ టీవీ చేతిలో హర్ష సాయి విడుదల చేసిన ఆడియో ఉంది, బాధితురాలు తనతో మాట్లాడిన ఆడియో అని హర్ష సాయి చెప్తూ ఉన్నారు. అందులో నువ్వు విశ్వామిత్రుడివి, నేను మేనక్ని అంటూ బాధితురాలు టీజ్ చేస్తూ ఉంది. జనవరి 23 అర్ధరాత్రి మాట్లాడిన ఆడియోగా ప్రస్తుతం వింటున్న ఆడియోని చెప్తూ ఉన్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు? ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు, ఏంటి ఏంటి గోవాల వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యూ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. And you'll be like, I am very boring person, very boring person. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it end. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను, నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇదేంటి? కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా?
రైట్, ప్రస్తుతం మనమైతే ఒక ఆడియో విన్నాము. దాంట్లో హర్ష సాయి అలాగే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో అయితే విన్నాము. సో మా ప్రతినిధి రాణా లైవ్లో ఉన్నారు. రాణా, ప్రస్తుతం ఆడియో వినే ఉంటారు మీరు. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాము హర్ష సాయి విషయంలో. హర్ష సాయి టీం అయితే ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా ప్లే చేసాము, విన్నాము అందరం కూడా. సో ఏం చెప్తారు దీని గురించి? ఎందుకంటే ఇక్కడ విక్టిమ్ ఎవరైతే ఉందో ఒక వర్షన్లో మాట్లాడుతున్నారు. సో హర్ష సాయి ఒకలాగా మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్, టర్మ్స్ బాగున్నప్పుడు మాట్లాడుకుని ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది ఆడియో వింటే మాత్రం చాలా ఎమోషనల్గా అరుస్తున్న ఇదితో అయితే మాట్లాడుతుంది విక్టిమ్. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఈ ఆడియోలన్నీ కూడా ఎడిటెడ్ అయినా చాలా క్లియర్గా కూడా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కొంతమంది మ్యాటర్ మాత్రమే కట్ చేసి అది రిలీజ్ చేశారు. తర్వాత హర్ష సాయికి సంబంధించినటువంటి మ్యాటర్ మాత్రం పెద్దగా దాంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం పెద్దగా పడుతుంది. అయితే ఎక్కువగా మొదటిసారి విక్టిమే ఇటు హర్ష సాయి పైన సెడ్యూస్ చేసినట్టుగా, బయటకు వెళ్దామన్నట్టుగా, తను మొత్తం లవ్లో దింపుతున్నట్టుగా, మొగ్గులోకి దింపుతున్నట్టుగా ఉన్నటువంటి ఆడియోని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అసలు తను మాట్లాడే విధానం కానీ, దానికి హర్ష సాయి చెప్పే విధానం కానీ, తర్వాత ఈ ఆడియోలో ఇంకా కన్వర్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మాత్రం బయటకు పెట్టలేదు, కేవలం ఇది మాత్రమే బయట పెట్టినట్టుగా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ సంబంధించినటువంటి లాయర్లు వారు వాపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదంతా వాళ్ళకిద్దరికి పరిచయం అవుతున్నటువంటి సమయంలో, వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి సంభాషణ, తర్వాత అది రిలేషన్షిప్లోకి తను తీసుకెళ్ళాడు. చాలా సీరియస్గానే వెళ్ళింది. తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. సినిమా స్టార్ట్ అయింది, ఆ సినిమా మంచిగా వచ్చింది. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు, మంచిగా దానికి బడ్జ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసినట్టు యూట్యూబ్లో కూడా మంచి మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చాయి. సో ఈ సినిమా కూడా మార్కెట్ కూడా మంచి బడ్జ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం అన్ని వైపులా కూడా మంచి పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో, బిజినెస్ కూడా బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం రైట్స్ అంతా నాకే కావాలని పట్టుబట్టడం వల్ల ఇక్కడ గొడవలు స్టార్ట్ అయినట్టుగా కొంతమంది చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ గొడవలకి కారణం ఫైనాన్షియల్. ఎలాగో వీళ్ళకిద్దరికి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఆ రిలేషన్షిప్తోనే ఈ వ్యవహారాలంతా కూడా జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే విక్టిమ్ ఏం చెప్తుందంటే, దాదాపు నా దగ్గర 2 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు తీసుకున్నాడు. దాంతోపాటు మా ఇద్దరికి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఉన్నప్పుడు, రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ ప్రైవేటు సమయంలో తన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కొన్ని తీసుకున్నాడు. వాటిని బేస్ చేసుకుని మళ్ళీ నా పైన అత్యాచారం చేయడము, బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము ఇవన్నీ చేస్తున్నాడు. ఇవంతా ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన వాటాలను తనకి ఇచ్చేయడము, మొత్తం రైట్స్ అంతా తనకి ఇచ్చేయమని అడగడం, నేను దానికి ఒప్పుకోకపోవడంతో ఇవంతా జరిగినాయి అనేది కూడా విక్టిమ్ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ ఆడియోలు విన్న తర్వాత మొదటగా ఏంటంటే, తను మొదటగా ప్రపోజ్ చేస్తున్నట్టుగా, తనే అతన్ని అప్రోచ్ అయినట్టుగా, తనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా, పర్సనల్గా తననే లాగుతున్నట్టుగా మొదటి ఆడియో. తర్వాత 2వ నిమిషం నుంచి ఆమె క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ అయింది. ఏంటి, ఆమె ఇంకొక మాట అంటుంది, నాకు ఈ లవ్వులు ఇవన్నీ కూడా నాకు పెద్దగా సెట్ అవ్వు అన్న టైప్లో ఒక మాట అన్నట్టుగా, దానికి అతను అవునా అన్నట్టుగా తను సైలెంట్గా ఉండడము. తర్వాత 3వ ఫేజ్కి వచ్చే కొందరికి తను ఎమోషనల్గా అవ్వడం. సో ఎమోషనల్, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు నన్ను ప్రేమ పేరుతో ఇట్లా చేసినావు, ఎందుకు రిలేషన్షిప్ పేరుతో నన్ను ఇట్లా చేసావు మారుస్తుంటే, ఇతను మాత్రం అదేంటి నువ్వు ఫస్ట్ ఇట్లా అన్నావు కదా, ఇప్పుడు నేను దాని మీద స్టిక్ అయిన ఉన్నాననేసి కూడా తను మాట్లాడుతున్నాను. అంటే విక్టిమ్ మాట్లాడినటువంటి మొదటి మాటల్ని చివరిలో ఈయన గుర్తు చేస్తూ అతను మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ ఆడాల్ని రిలీజ్ చేయడం వెనక ఉన్నటువంటి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కూడా లాయర్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆడియోలు రిలీజ్ చేసినంత మాత్రాన ఇటు హర్ష సాయికి విక్టిమ్కి సంబంధాలు లేవు, తను బెదిరించలేదు, తను సెక్సువల్ అసాల్ట్ చేయలేదు, ఫిజికల్ అసాల్ట్ చేయలేదు నిరూపించుకోవాలనుకుంటున్నాడా. ఆల్రెడీ మా దగ్గర కూడా బోల్డ్ ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు కానీ పబ్లిక్ డొమైన్లో మేము పెట్టాము. కాకపోతే మేము పూర్తిగా కోర్టులో అవి సబ్మిట్ చేస్తాం, పోలీసులకు సబ్మిట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆడియోలు మాత్రం పూర్తి అసలు ఒక వైరల్గా మారిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే సేమ్ థింగ్ గత 2 నెలలకు ముందు మనం చూసాం. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ వచ్చి ఒక హీరో మీద కేసు పెడితే, హీరో మీద కేసు పెట్టిన మరుక్షణమే అంటే 2-3 గంటలకి ఆ మహిళ హీరోతో మాట్లాడినటువంటి ఆడియోలు, అలాగే వేరే వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో అలాంటి ప్లాన్ ఇక్కడ కూడా జరుగుతుందనేసి కూడా విక్టిమ్ సంబంధించినటువంటి లాయరు చెప్తున్నప్పటికీ కానీ ఈ కేసులో ఖచ్చితంగా ఇటువైపు అటువైపు పూర్తి స్థాయిలో విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే
ఇప్పుడు విక్టిమ్ ఒకలాగా చెప్తుంది, ఒకలాగా స్టేట్మెంట్ ఇచ్చింది, కొన్ని ఆధారాలు సమర్పించాయి. అవి ప్రాథమికంగా ఈ కేసు నిలబడడానికి సరిపోతాయి. ఎందుకంటే రేపు జరిగినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైద్య పరీక్షలు కూడా చేశారు కాబట్టి ఏ సమయంలో హర్ష సాయి తన పైన అఘాయిత్యం చేశాడు, ఎన్నిసార్లు చేశాడు, ఎక్కడెక్కడ చేశాడు అనేది చాలా క్లియారిటీ విక్టిమ్ సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆడియోలు రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేసి కూడా కేవలం ఈ కేసుని వీగిపోయేలాగా చేయడము, తను సమాజంలో మంచి వ్యక్తిని, నేను ఇతరులకు హెల్ప్ చేస్తూనే ఉంటాను కానీ నేను తప్పు చేయను చెప్పుకోవడానికి ఇవి పనికొస్తాయేమో కానీ ఎక్కడ కానీ అతను ఈ కేసు నుండి తప్పించుకోలేడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు విక్టిమ్ నుంచి ఎక్కడ కూడా ఆమె నోరు జారటం లేదు, ఎవరితో కూడా మాట్లాడటం లేదు. ఆమె చాలా సెక్యూర్గానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హర్ష సాయికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 6 మిలియన్ ఫాలోవర్స్ కూడా అతనికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అక్కడి నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున విక్టిమ్ పైన కూడా చేస్తున్నారు. సో అవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసినటువంటి నేపథ్యం. సో దీనిపైన కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే మరోపక్క ఇట్లా ఆర్డర్ రిలీజ్ చేస్తూనే ఇటువైపు తన తప్పు ఏమి లేదంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. ఇవంతా కూడా డబ్బుల కోసం కావాలనే ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారని కూడా ఏకంగా హర్ష సాయి ఇన్స్టాగ్రామ్లో అతను పోస్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మరోవైపు మాత్రం హైకోర్టులో తను ఇట్లా ముందస్తు బెయిల్ కోసం లేకపోతే ఈ కేసును కొట్టేయమను లేకపోతే దీనిపైన విచారణ జరగద్దనే ఉద్దేశంతో అతను ముందస్తుగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమంటే కానీ ఈ ఆడియోల వల్ల ఇప్పుడు కొంచెం గందరగోళం పరిస్తే ఇట్లా జనాల్లో కానీ ఇవంతా కూడా అటెన్షన్ డైవర్షన్ అవుతుందనే ఉద్దేశంతో హర్ష సాయి ఉన్నాడనేది కూడా వారి సంబంధించి సన్నిహితులు అయితే చెప్తున్నట్టు నేపథ్యం కాబట్టి అయితే కొంతమంది మాత్రం ఈ మహిళతో ఏదైతే హర్ష సాయి కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు, సినిమాలు కూడా తీశారు కాబట్టి ఆ యొక్క బాండింగ్ అనేది చాలా క్లియర్గా చెప్తారు. కానీ ఎక్కడ చెడిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే బయటకు వచ్చారు. బాగున్న రోజులు బాగున్నారు కానీ ఇప్పుడు ఎక్కడో చెడేకుందరికి బయటకు వచ్చారనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. అయితే విక్టిమ్ మాత్రం తను చేసినటువంటి ఆరోపణలపైన పర్ఫెక్ట్గా స్టిక్ అయిన ఉన్నాననేసి కూడా పోలీసుల స్టేట్మెంట్లో చెప్పినట్టు నేపథ్యంగా పడుతుంది. వారు ఎలా బ్లాక్మెయిల్ చేశారు, ఎప్పుడెప్పుడు ఎంత రూపంలో, నగదు రూపంలో కానీ ట్రాన్సాక్షన్ రూపంలో కానీ డబ్బులు ఇచ్చింది, ఏమని చెప్పి వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అవన్నీ. ఇంకొకటి మనం ఒక్కసారి చూడొచ్చు. ఈ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క విక్టిము హర్ష సాయికి ఫోన్ చేసేటప్పుడు తన కార్లో ఉండి ఒక మొబైల్ ఇట్లా పెట్టుకొని స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకొని ఇంకో మొబైల్తో ఆ అమ్మాయి ఆడియోని రికార్డ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా అతను మొదటి నుంచి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఏమి కుట్ర లేకపోతే ఎందుకు అమ్మాయి ఆడియోలన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాడు, నిజంగానే బ్లాక్మెయిల్ చేయడానికే ఇవంతా చేశాడా అన్నది కూడా మరోపక్క వర్షన్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేసిన అలిగేషన్స్కి ఇప్పుడు వచ్చినటువంటి ఆడియోలకి కొంచెం ఇంటర్లింక్ అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఆమె చెప్తుంది ఏంటంటే నాకు సంబంధించినటువంటి న్యూడ్ పిక్స్, న్యూడ్ వీడియోలు హర్ష సాయి దగ్గర ఉన్నాయి, అవి బేస్ చేసుకుని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కొట్టాడు, అది ఇంకోలాగా వెళ్ళింది. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళ నాన్న కూడా వేరే రకంగా మాట్లాడు, పెళ్లి చేసుకుంటే ఏదేదో చెప్పారు కానీ ఫాల్స్ అలిగి అంతా కమిట్మెంట్స్ ఇచ్చారు కానీ అవేమీ జరగలేదు అనుకుంటే ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి ఆయన మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది. ఆయన కోసం కూడా పోలీసులు గాలిసి నేపథ్యం. అయితే ఇవంతా ఏంటంటే తాను ఎక్కడికి పారిపోలేదు, నేను ఉన్నాను, వాడికి నేను సమాధానం చెప్తానని చెప్పుకోవడం కోసమే హర్ష సాయి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కూడా ఇటు విక్టిమ్కి సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు, నార్సింగ్ పోలీసులు మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాము, అందుబాటులో లేరు, పరారీలో ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏం తప్పు చేయలేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టడం జరిగింది, ఒక స్టోరీ కూడా చూసాం మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో ఏదే ఉన్నా కూడా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి హర్ష సాయి పెట్టడం జరిగింది. ఏమున్నా కూడా మా లాయర్ వచ్చి మాట్లాడతారని చెప్పి. ఒకవేళ తప్పు చేయకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడడానికి ఏంటి ఇంతకుముందు మిగతా విషయాల్లో చాలాసార్లు ఆరోపణలు వస్తుంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తనపైన ఆరోపణలు వచ్చినాయి, ఏదో డబ్బులు తీసుకున్నాడు, ఇవి కాకుండా ఇవన్నీ డబ్బులు తీసుకున్నాడు, మోసం చేసినాడు, ఇవన్నీ క్యాజువల్గా వస్తుంటాయి. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏకంగా ఎన్ఆర్ఐ రవి వచ్చి అతనిపైన అనేక ఆరోపణలు చేసి విత్ ప్రూఫ్స్ కూడా చూపించిన నేపథ్యం కాబట్టి ఇంకా తప్పదన్నట్టుగా అతను బయటకు వచ్చి సమాధానాలు చెప్పినటువంటి సిచ్యువేషన్ అప్పట్లో వచ్చింది. ఇప్పుడు ఈ కేసు చాలా
పెద్ద కేసు, ఎందుకంటే ఏకంగా అతని పైన రేప్ కేసు, రేప్ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అంత పెద్ద స్థాయిలో అతన్ని ఫాలో అవుతున్నటువంటి 6 మిలియన్స్ అంటే దాదాపు ఎంతమంది ఫాలో అవుతున్నారు మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని లక్షల మంది అతను ఫాలో అవుతున్నప్పుడు, అతను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకెళ్తున్నప్పుడు తన పైన వచ్చినటువంటి ఆరోపణలకి మస్ట్ అండ్ షుడ్గా అతను వచ్చి సమాధానం చెప్పాలా. దాదాపు నిన్న అలిగేషన్స్ మీడియాలో ఎప్పుడైతే ఈ యొక్క వార్తలు బయటకు వచ్చి అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, తన కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, తన పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, తను ఎవరికి అందుబాటులో లేదు. కేవలం తన పిఏ కూడా వాట్సాప్లో కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. హర్ష సాయి ఎక్కడున్నాడు ఏంటని కూడా ఉదయం 10 గంటల వరకు కూడా ఎవరికీ తెలియదు. ఇంకా బాగా మీడియాలో వైరల్ అయిపోయే కొందరికి తనకి నెగిటివ్నెస్ స్టార్ట్ అయిందని తెలియడంతో అతను మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వైఫై ద్వారా ఒక పోస్ట్ పెట్టాడుగా మన సంవత్సరం, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీరెవరు ఆందోళన చెందొద్దండి అంటూ కూడా నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు, ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్, ఇవంతా కూడా మనీ కోసమే జరుగుతున్నాయి అంటూ కూడా ఒక వర్డ్ వేసి ఒక పోస్ట్ వేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి ఇప్పటివరకు అందుబాటులో లేదు. తర్వాత ఒక గంటకి ఎగ్జాక్ట్గా తనకు సంబంధించినటువంటి పిఏ ఎవరైతున్నారో అందరికీ ఈ వీడియోలు, ఈ ఆడియోలు ఇవన్నీ కూడా షేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దీనిపైన కూడా కంపల్సరీ కూడా మేము ఫిర్యాదు చేస్తామనేసి కూడా విక్టిమ్కి సంబంధించినటువంటి లాయర్ చెప్తున్నారు. అయితే చూడాలి ఇవాళ ఇంకా ఎన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు విక్టిమ్ అయితే బాహాటంగా వచ్చి మీడియా ముందుకు చెప్పలేదు. ఇంకా లాయర్ కూడా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఏ విధంగా మోసపోయింది, ఎట్లా అనుభవించిందని కూడా అన్నీ చెప్తున్నారు. అయితే మొదటిగా తను ఎంచుకున్నటువంటి ఏదైతే ఈ ఆడియోలు అనేది కాన్సెప్టు ఆ విక్టిమ్ని పరిచే విధంగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ దగ్గర కానీ అన్ని రకాలుగా కూడా విక్టిమ్ ఇలాంటిది అని చెప్పడం కోసం ఇది పనికొచ్చే విధంగా వాడుకుంటున్నాడని చెప్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు, హర్ష సాయి మీద ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనిపైన ఫోకస్ పెట్టినప్పుడు ఎవరైతే విక్టిము ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయిన, అంటే ఇతను చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆన్లైన్ బెట్టింగ్ వేసి డబ్బులు కోల్పోయినటువంటి, లక్షలు కోల్పోయినటువంటి రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తులను ఎవరైతే ఐడెంటిఫై చేసి మరి ఆమె అక్కడికి వెళ్ళి సేమ్ కాన్సెప్ట్ హర్ష సాయి ఎవరికైతే బీద వాళ్ళకి డబ్బులు లేనప్పుడు ఏ విధంగా వెళ్ళి ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేస్తాడో అలాగే అక్కడికి వెళ్ళి ఆమె అదే రూపంలో కూడా డబ్బులు ఇలా కట్టల రూపంలో తీసుకెళ్ళి ఇవ్వడము, వాళ్ళు ఆమెకి థ్యాంక్స్ చెప్పడము, మర్చిపోవాలని చెప్పడం, ఇంకోసారి బెట్టింగ్ చేయడము, ఇవన్నీ చేయడం. అప్పటి నుంచి కూడా హర్ష సాయి మీద ఆమె ఒక కౌంటర్లు ఇస్తూనే ఉంది. సో ఇది లాస్ట్కి ఇది చివరికి పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళే కొందరికి ఇప్పుడు ఆమె బస్ట్ అయ్యి కేసు పెట్టినట్టుగా మనకు స్పష్టం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా. హర్ష సాయి వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? బిగ్ టీవీ చేతిలో హర్ష సాయి విడుదల చేసిన ఆడియో ఉంది. బాధితురాలు తనతో మాట్లాడిన ఆడియో అని హర్ష సాయి చెప్తూ ఉన్నారు. అందులో నువ్వు విశ్వామిత్రుడివి, నేను మేనకని అంటూ బాధితురాలు టీజ్ చేస్తున్న పరిస్థితి. అయితే జనవరి 23 అర్ధరాత్రి మాట్లాడిన ఆడియోగా చెప్తున్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరే విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోల, వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు.
యువర్ లైక్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే కాదు కానీ మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడ నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను. అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు, నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है? कुछ तो बोलो. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. There it end, or no love only it end. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. ఇదేంటి? కాదు కాదు, ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? Yeah.